ఓం హరి ఓం శ్రీ గురుభ్యో నమ. జై శ్రీరామ్. శ్రీరామ భక్త బృందానికి తెలియజేయమనగా మనకు హనుమద్దీక్ష సమయం ఆరంభమైనది. ఇటువంటి హనుమద్దీక్షలో సీతారామచంద్ర స్వామికి ప్రీతికరంగా ఆంజనేయ స్వామి నామస్మరణ చేస్తూ రామనామ సంకీర్తన చేస్తూ భక్తులందరూ కూడా దీక్ష ప్రారంభిస్తున్నారు. శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయం పాలకుంటకాలని ఆలయ సమీపంలో మాలాధారణ దీక్షలు ఇవ్వడము ప్రారంభమైనది. ఈ దీక్షలు స్వీకరించే భక్తులు ఎవరైతే ఉన్నారో సూర్యోదయానికి ముందుగానే 4:30 నుండి 6 గంటల లోపు దీక్షలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా ఇక్కడ మాల వేయడమే కాకుండా దీక్షలు ఇవ్వడమే కాకుండా చివరన హనుమ జయంతి రోజున మాల విరమణ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. స్వామివారి యొక్క యాగం నిర్వహించబడుతుంది. యాగంలో భాగంగానే మాల విరమణ జరుగుతుంది. భక్తులందరూ కూడా దీన్ని గమనించి వారు ఆ యొక్క మాలాధారణ విధానాన్ని, మాల విరమణ విధానాన్ని కూడా గుర్తుంచుకోగలరని కోరుతున్నాము. హనుమత్ దీక్ష మాలాధారణ తేదీ 30/3/2025 ఆదివారం నుండి 11/4/2025 శుక్రవారం వరకు మాలాధారణ మంత్రోపదేశం జరుగును. ఆ తదుపరి అర్ధమండలము అనగా 21 రోజుల దీక్ష 24/4/2025 గురువారం నుండి 1/5/2025 గురువారం వరకు మాలాధారణ జరుగును. ఆ తదుపరి 11 రోజుల దీక్ష 6/5/2025 మంగళవారం నుండి 11/5/2025 ఆదివారం వరకు మాలాధారణ జరుగుతుంది. ఈ 11 రోజులు అందున ఈ 11 రోజులు ముఖ్యంగా చెప్పాలంటే చిన్నపిల్లలకి, రెండవది మహిళలకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. వీలైతే అందరూ 41 రోజుల దీక్ష వహించండి. లేదు అందులో సగభాగం అనగా 21 రోజుల దీక్ష వహించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు. అంతేకాకుండా మనకి మౌన వ్రతానికి 18/5/2025 ఆదివారం రోజున ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మౌన వ్రతము ప్రతి గ్రామంలో గ్రామాల్లో జరుగుతూ ఉంటుంది. అలా మౌన వ్రతాన్ని పాటించి ఇంద్రియ నిగ్రహాన్ని ఏర్పరచుకొని స్వామివారి యొక్క కృపను ఎల్లప్పుడూ మీపై ప్రసరింపజేసుకుంటూ లోక హైందవ సాంప్రదాయాన్ని కాపాడుతూ ఈ శ్రీరామ రక్ష అనే ఒక రామనామ సంకీర్తన చేస్తూ అందరూ కూడా రామచంద్రుడితో సహా రామదాసుడి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలని మా యొక్క మనవి. జై శ్రీరామ్.